హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనందరికీ త్వరలోనే కువైట్ ఎయిర్పోర్ట్ గురించి ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ రోజు నుంచి ఇరాన్ దేశంలో ఎయిర్పోర్ట్లు ఓపెన్ అయినాయి. ఇప్పుడే న్యూస్ అయితే వచ్చింది, ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చింది. ఇరాన్లోనే ఎయిర్పోర్ట్లు ఓపెన్ చేసినారు కాబట్టి త్వరలోనే కువైట్లో కూడా ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే 99% కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఈ రోజు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చలు సానుకూలంగా సాగి ఈ చర్చలు సఫలమైతే గన 100% రేపు ఎల్లుండి 2 రోజుల్లోనే ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దేవుని దయ వల్ల ఈరోజు జరిగే చర్చలు సానుకూలంగా సాగి మనందరికీ ఒక గుడ్ న్యూస్ రావాలని మనందరం కూడా దేవుడిని అయితే కోరుకుందాం, దేవుడిని అయితే ప్రార్థిద్దాము. ఎందుకంటే ఈ యుద్ధం స్టార్ట్ అయ్యి దగ్గర 2.5 నెల అయిపోయింది. ఈ 2.5 నెల నుంచి కూడా ఇరాన్లో కూడా ఎయిర్పోర్ట్లన్నీ క్లోజ్ చేసి ఉన్నారు. ఈ రోజే ఇరాన్ దేశంలో కూడా ఎయిర్పోర్ట్లు ఓపెన్ అయినాయి కాబట్టి కంపల్సరీగా కువైట్ ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ చేస్తారు. ఆల్రెడీగా ఖత్తర్లో కూడా నిన్నటి నుంచి ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసేసినారు పూర్తిగా. ఈ రోజు ఇరాన్లో కూడా ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇంకా కువైట్ ఒకటే మిగిలింది. 2-3 రోజుల్లోనే ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే 99% కనిపిస్తున్నాయి. ఎవరైతే కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలనుకుంటున్నారో ఒక 3-4 రోజులు వెయిట్ చేయండి. డైరెక్ట్గా కువైట్ నుంచి ఇండియాకి అయితే వెళ్ళిపోవచ్చు. అదే ఇప్పుడైతే సౌదీ మీదుగా వెళ్ళడానికి 2 రోజులు టైం పడతా ఉంది. టికెట్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ పెట్టుకొని వెళ్ళాలి. మనలాంటి సామాన్యులు అంత డబ్బులు పెట్టుకొని వెళ్ళే అవకాశాలు లేక ఎంతోమంది కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయితే వెళ్దామని ఎదురు చూస్తున్నారు. మీకు అందరికి కూడా త్వరలోనే గుడ్ న్యూస్ అయితే వస్తుంది. ఈరోజు జరిగే చర్చలు సానుకూలంగా సాగి చర్చలు సఫలమయ్యి ఈ యుద్ధం ఇంతటితో ఆగిపోవాలని మనందరం కూడా దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఈరోజు సాయంత్రానికే మనకు ఒక న్యూస్ అయితే వచ్చేస్తుంది. ఈరోజు చర్చలు ఏం జరిగాయి, ఏమైంది, ఏంటి విషయం అనేది సాయంత్రానికి మనకు అప్డేట్ కూడా వస్తుంది. అప్డేట్ వచ్చిన తర్వాత కంపల్సరీగా నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తా. ఒకవేళ నేను వీడియో చేయలేకపోయినా మన వాట్సాప్ ఛానల్లో అప్డేట్ అయితే మీకు అందిస్తాను. మన వాట్సాప్ ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వకనుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇక్కడ ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే కనుక ఒకవేళ వీడియో చేయలేకపోయినా మన వాట్సాప్ ఛానల్లో అప్డేట్ అనేది ఇస్తూ ఉంటా కాబట్టి మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో చేసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బాయ్ ఫ్రెండ్స్. జై హింద్.